హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ రా టాక్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అనే దాని గురించి ఈరోజు టాపిక్ ఉంటుంది. సో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు చాలామంది చేస్తున్న పని ఇది. అందరికీ ఈజీగా మనీ వచ్చేయాలి అనుకున్నవన్నీ మనకు ఈజీగా దొరికేయాలి అనేసి ఒక థాట్లో చేస్తున్న పని అన్నమాట ఇది. దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఏం చేయలేరు కదా అనేసి దేవుళ్ళ పేరుతో మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత డబ్బులు సంపాదించుకున్నా ఎవరు అడగరు, ఎవరు ఏమి చేయలేరు అనే ఒక ఉద్దేశంతో కొంతమంది ఇదో ఒక జాబ్గా పెట్టుకొని చేస్తున్న పని అనమాట. అయితే ఒక టీచర్ ఒక టీచర్ అయ్యండి, ఒక కాలేజీ లెక్చర్ అయ్యండి, ఒక అమ్మవారి విగ్రహాన్ని ఒక పక్కా ప్లానుడ్గా తయారు చేపించి ఇంట్లో పెట్టుకొని దందా నడిపిస్తుంది అనమాట అమ్మవారితో. ఎక్కడంటే నిజామాబాద్లో జ్యోతి మేడం అనే ఒక పర్సన్, ఆమె ఒక టీచర్ అనమాట. స్టూడెంట్స్కి చదువులు చెప్పే ఒక ఉపాధ్యాయురాలు. ఈమె మొత్తం ఒక ఫ్లాట్, ఖాళీ ఉన్న ఫ్లాట్లో ఒక బిల్డింగ్ కట్టేసుకుంది. ఎక్కడో కార్నర్లో కట్టేసుకుంది. ముందుగానే ప్లాన్ వేసుకొని ఒక అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించుకొని మంచిగా తీసుకొచ్చి రూమ్లో పెట్టేసుకుంది. ఒక గదిలో పెట్టేసుకొని అమ్మవారు వెలిచారు. అమ్మవారు మాకు చెప్పారు కల్లో కనిపించి అన్నట్టు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పెట్టుకొని ఆ విగ్రహాన్ని పబ్లిసిటీ చేసి భక్తులు, మనలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఎక్కడ ఏదైనా కొత్తగా కనిపిస్తే అక్కడికి వెళ్ళి మొక్కుదాం, మనకు మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్తే అమ్మవారు మనకు మంచి చేస్తారనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో మనలాంటి వాళ్ళందరూ వెళ్తే వాళ్ళ దగ్గర డబ్బులు మంచిగా లాక్కొని మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకుంది జ్యోతి మేడం అనే ఒక టీచర్. మొత్తం చుట్టుపక్కల అన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఆమె ఫ్లాట్ మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. మెయిన్ స్కెచ్ ఏంటంటే అమ్మవారి పేరుతో మిగతా ఫ్లాట్స్ అన్ని అమ్మేసుకోవచ్చు, వచ్చిన డబ్బులు మనమే మంచిగా పంచుకోవచ్చు అనే ప్లానింగ్ అనమాట ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఈ జ్యోతి మేడం అనే పర్సన్, ఈ మేడం ఏం చేసిందంటే కొంతమందిని కాలేజీలో స్టూడెంట్స్ని ఒక టీమ్గా ఫామ్ చేసుకొని కొంతమంది చేత ప్రచారం చేపించి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో అట్లీట్లో ప్రచారం చేపించి బాగా అందరికీ తెలిసేలా ప్రమోషన్ చేపించి అమ్మవారి గురించి భక్తులు వచ్చేలాగా ప్లాన్ చేసింది. అయితే ఈ మేడం ఇంకో పని కూడా చేసింది. ఏంటంటే అదే కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల పైన కూడా ఈమె ప్లాన్ చేసింది అనమాట. ఒక బుక్ ఇచ్చి చందా ఇచ్చేటట్టు ప్లాన్ చేసింది. కాలేజీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు రాబట్టి ఆ డబ్బులతో వీళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, అమ్మవారి పేరు చెప్పుకొని అనేసి ప్లాన్ చేశారు. మంచిగా నడుస్తుంది. అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో తెలిసినటువంటి నిజాలే బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ మేడం కావాలనంత మా దగ్గర మమ్మల్ని భయపెట్టి డబ్బులు రాబట్టింది, ఇకపోతే మమ్మల్ని శపిస్తుంది, అమ్మవారు మిమ్మల్ని ఇది చేస్తారు, ఇది చేస్తారు అనేసి బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పేసి డబ్బులు రాబట్టింది అనేసి చెప్తున్నారు అనమాట. అయితే నేను అడుగుతున్నాను, మన హిందూ పెద్దలు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళని అరికట్టాల్సిన పని ఎవరిది? ఎవరు చూసుకుంటారు? ఇలాంటి వాళ్ళని ఆపాల్సిన పని మీకు లేదా? ఇలాంటి వాళ్ళని ఇప్పుడు కానీ ఆపకపోతే పక్కన మన దేవత ఇలాంటి వాళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు? మన సనాతన ధర్మాన్ని అంటే ఎవరు కూడా ఊరుకోరు కదా. మరి ఇలాంటి వాళ్ళు ఇళ్లలో దేవుడు విగ్రహాలు పెట్టుకొని భక్తులు రప్పించుకుని వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటూ, వాళ్ళు బెదిరించుకుంటూ, బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఇలాంటి దందాలు నడిపిస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఎవరికి? మీకు లేదా? దేవతల పైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అనేసి నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటివి మనమే కదా అరికట్టాల్సింది, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది మనమే కదా అంటున్నాను నేను. ఇలాంటివి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఎంతోమంది గొప్ప పండితులున్నారు, పెద్దవాళ్ళున్నారు, పీఠాధిపతులున్నారు. మరి ఇలాంటి వాళ్ళు, శివశక్తులున్నారు. ఇలాంటి వాళ్ళని ఇలాంటి అమ్మవారి పేర్లు చెప్పుకొని దందాలు చేస్తున్న వారిని మీరు ఏమనకుండా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఎందుకు తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదు? ఇలాగ వదిలేస్తూ పోతే వీధికొక అమ్మవారు, వీధికొక ఆహ్, విగ్రహం పెట్టుకొని దందాలు నడిపించుకుంటారు గదా! మరి వీళ్ళు ఇలాగే వదిలేస్తే మన ధర్మానికి మనమే అవమానించుకున్న వాళ్ళం అవుతాం గదా! మీరు ఇది ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి నేను అడుగుతున్నాను కొంతమంది పెద్దలని. మీరు తొందరగా రియాక్ట్ అవ్వండి. ఈ జ్యోతి అనే పర్సన్‌ని ఎళ్లి మీరు ఎంక్వైరీ చేయండి. అక్కడ ఏం నడుస్తుంది? ఏంటి కథ? అమ్మవారు నీకెలా వచ్చారు? ఏం చెప్పారు? ఇది నిజమైన అమ్మవారా? కాదా? అనేసి మీరు టెస్ట్ చేయండి. తెలిసిన తర్వాత ఆమెకి ఎలాంటి శిక్షలు పడాలా అలాంటి శిక్షలు పడేలా చేయండి గదా! మన పరువు మనం తీసుకోవడం ఎందుకు? మన దేవతలకి గౌరవం మనమే ఇచ్చుకోవాలి గదా! అలా చేయకుండా ఇలాంటి దందాలు నడిపిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. సో, దీనిపైన కొంతమంది ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అరికట్టాలనేసి. దాంతో పాటు ఇంకా కొంతమంది పెద్దలొచ్చి దీని గురించి ఆరా తీసి డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి మాట్లాడితే ఇది సాల్వ్ అయిపోద్ది గదా! ఇట్లాంటివి జరగకుండా ముందు ముందు మనం జాగ్రత్త పడితే మన దేవతలకు మనం ఇచ్చే గౌరవం, భక్తి అన్నీ బావుంటాయి గదా! జనాల్లో పలుచన అవ్వకుండా ఉంటాయి గదా! తక్కువ కాకుండా ఉంటది గదా! మన దేవతల పైన. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి గూడా ఎవరన్నా మత పెద్దలు ఎవరన్నా ఉంటే దయచేసి అక్కడ వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కోండి. అది నిజమా కాదో తెలుసుకోండి. ఈ దందా అనేది ఆపేసేయండి. ఒకవేళ అక్కడ నిజంగా అమ్మవారు ఉంటే హ్యాపీగా ఎళ్లి అందరూ మొక్కుకొని దండం పెట్టుకుంటే అమ్మవారు వాళ్ళ కోరికలు తీర్చగలుగుతది. తీరుస్తది కూడా. లేదు అంటే అక్కడ అమ్మవారిని లేకుండా ఎక్కడైనా ఒక టెంపుల్‌లో పెట్టి, ఆ టెంపుల్‌లో దర్శనాన్ని కలిగిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతదనేసి నేను భావిస్తున్నాను. ఇలాంటివి జరగకుండా ముందు ముందు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సో, దయచేసి కూడా ఇలాంటి దందాలు చేయకండి. ఒకవేళ నిజంగా అమ్మవారిస్తే అమ్మవారికి ఏం చేయాలో తెలుసు. కానీ మీరే ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టుకొని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేపిచ్చేసి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తే మీకు, మీ జీవితానికి మంచిది కాదు. ఓకేనా?